వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కల్కత్తా మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల శాంతియుత దీక్ష చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ శాంతి దీక్షలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి నిమ్మల మనోహర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం 2001లో మొదలై 2014 వరకు కొనసాగి దాదాపు మలిదశ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగిందని, ఈ యొక్క ఆత్మ బలిదానాల వల్లనే తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చినాక నీళ్లు, నిధులు, నియామకాలు, విద్య, వైద్య అని చెప్పి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమకారులకు ఉరగబెట్టింది ఏమీ లేదని తేల్చి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోనీ పోస్టులో 6 గ్యారంటీలలో 6 గ్యారంటీ ఉద్యమకారులు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా బీఎస్పీ ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్పూలు రాజు, బీఎస్పీ సీనియర్ నాయకులు ఎనగందుల శంకర్, బోయిన్ బాబు, సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజకుమార్, తెలంగాణ భూ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రఘు, బీఎస్పీ సీనియర్ నాయకులు లక్ష్మణ్, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి రాజు, సిపిఐ నాయకులు తండం మొండయ్య, గడ్డం సంజీవ్, రేణుగుంట్ల సాంబయ్య సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మర్రి శ్రీనివాస్, జూపాక శ్రీనివాస్, మేకల రాజయ్య, మర్రి అమరేందర్, పుట్ట ప్రతాప్, వంగ రమేష్, ముద్రకోల శాంతమ్మ, పోతార బోయిన్ వజ్రమ్మ, పోతార బోయిన్ విజ్జమ్మ, మేకల భాగ్యమ్మ, చాది రాధమ్మ, చదిరం ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమము 2001 నుండి మలిదశ ఉద్యమం 2014 వరకు జరిగింది. దానిలో దాదాపుగా 1200 పైచిలకు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయినా కూడా దాదాపు ముసలి ముద్దుగా చిన్న పెద్ద వయస్సుతో నిమిత్తం లేకుండా కులాలకు అతీతంగా అన్ని రకాల రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల సంస్థల వాళ్ళు కూడా 42 రోజుల సకల జనుల సమ్మె కానీ, వంట వార్పు కానీ, ఎన్నో రకాల ఇబ్బందులు పడి రోడ్డు మీద ధర్నా కానీ, రాస్తా రోకో కానీ, రైలు రోకో కానీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అదే కాకుండా 1200 మంది కూడా ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది. 2 టర్ములు దాదాపు కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఉద్యమకారులకు కనీసం ఎలాంటి సదుపాయం చేయకుండా పూర్తిగా ఉద్యమకారులను విస్మరించడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 హామీలలో 6వ హామీ అయినటువంటి ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తారని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే కాకుండా జార్ఖండ్ రాష్ట్ర తరహాలో ఒక ఉద్యమకారుడికి 25,000 రూపాయల పెన్షను, మరియు రైలు పాసు, బస్సు పాసు, మరియు ఉద్యమకారుల ఫోరంకు 10,000 కోట్ల రూపాయలతో ఒక బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పేసి, మరి ఉద్యమకారుల పిల్లలకు విద్య వైద్యము ఉచితంగా ఇస్తానని చెప్పేసి ఇప్పటి వరకు గద్దెనెక్కి 18 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు కూడా మర్చిపోయింది. అందులో భాగంగా ఈరోజు ఒక్కరోజు 30వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క దీక్ష చేయడం జరుగుతుంది, శాంతియుత దీక్ష చేయడం జరుగుతుంది. మాకు అనుకూలంగా మా డిమాండ్స్ ఏంటంటే, వాస్తవానికి మాకు 250 గజాల ఇంటి స్థలము, మరియు జార్ఖండ్ రాష్ట్ర తరహాలో ఒక ఉద్యమకారుడికి 25,000 పెన్షను, మరియు రైలు పాసు, బస్సు పాసు, 10,000 కోట్లతో ఉద్యమకారుల బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రతి ఉద్యమకారుని పిల్లలకు విద్య వైద్యము ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు నిమ్మల మనోహర్, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిని. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. 250 గజాల స్థలం ఇంటి స్థలం ఉద్యమకారులకు ఇవ్వాలని, 250 గజాల ఇంటి స్థలం ఉద్యమకారులకు ఇవ్వాలి, 250 ఇంటి స్థలం ఉద్యమకారులకు. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు.